సిద్ధపరిచినటువంటి గొప్ప దైవమా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ సమకూర్చి ఉన్నాము బట్టి మీ కృతజ్ఞతలు స్తుతులు. జరిగిన ఉన్న ఈ గొప్ప కార్యము మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్క సందర్భంలోనూ మీ యొక్క బాహు చాపి మీ యొక్క ఆత్మ నడిపింపులో సమాధానకరంగా జయకరంగా ఇరు కుటుంబాలకు మేలు కలిగించే విధంగా అంత దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాయిద్యాల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. వివాహ కర్తలు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వివాహం చేయించగా దైవ సేవకులకు ప్రత్యేకమైన అభిషేకాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్య పరిచయం చేస్తున్నటువంటి బలపరిచి సమాజంలో కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అన్ని దివ్యంగా మహిమకరంగా మీరు జరిగించి ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రత్యేకమైన నీ సాన్నిధ్యం తోడుగా ఉంచి మీ రక్త ప్రోక్షణ ఈ స్థలం అంతా మీరు విడుదల చేసి గొప్ప సమాధానం దయచేసి చేరువచ్చిన ప్రజలందరూ కూడా వాక్యానికి దైవ భయం కలిగి ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నువ్వు మంచి దేవుడు, చాలా దేవుడు. ఈరోజు జతపరచబడుతున్నటువంటి ప్రభు నాయన బిడ్డలిద్దరి జీవితాల సమాధానం నెమ్మది సమృద్ధిని మీరు దయచేయమని అన్ని కార్యాలు యేసుక్రీస్తు నామములో శుభప్రదంగా జరిగించమని పాస్టర్ రాజు గారు షాలో మినిస్ట్రీస్ దయచేసి సో మచ్. మన మధ్యలో పెళ్లి కుమార్తె అనేది దేవుని చేత అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ
చక్కగా పాడి దేవుని గణపరిచినందుకు మన మధ్యలో ఉన్న సిస్టర్ రాణి గారు వచ్చేసి ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుతారు. 4వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నారు. ఇద్దరి కష్టం చేత ఉభయములకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగా లేవనెత్తను. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెంట కలుగును. ఒంటరిగానికి వెంట ఎలాగూ పుట్టును. ఒంటరిగా ఒకరి మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదివి 5వ అధ్యాయం 23 నుంచి 25. ఎఫెసియన్స్ చాప్టర్ 9:24-25. స్త్రీలారా, ప్రభువుకు వలె మీరు సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అతిథి మరి ఏ విధమైన లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునేను. వాక్యంతో గత స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుభ్రపరచుటకై దాని కొరకు తనను తాను తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చారు. దయచేసి ఈ వివాహంలో పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి గ్రీటింగ్స్ చెప్పాల్సింది. మనకి స్తోత్రాలు కలుగును గాక. ఈ శుభ సందర్భానికి కారకుడు దేవుడు. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన కృపలో ఈ వివాహం జరగవలసి ఉన్నదని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూడుకున్నాం. మనందరినీ కూడా దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచాడు. కనుక మొట్టమొదటిగా ఘనపరచాల్సింది, వందనాలు చెల్లించాల్సింది ఆ దేవాది దేవుడికి. కనుక నాతో పాటు మీరు కూడా కలిసి దేవుని మహిమపరచామా. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామునికి మహిమ కలుగును గాక. ఆమేన్ వినబడలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈ 2 కుటుంబాలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కైతాపూర్ కుటుంబం వారు, ఆ తర్వాత నీరడి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ సేవకులుగా నేను వివాహ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. మరి ప్రత్యేకంగా మరి నూతనంగా జరగవచ్చుబడబోతున్నటువంటి వధువులు నీరడి అజయ్ కుమార్, ఆ తర్వాత కైతాపూర్ మోనికలు కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అడ్వాన్స్ మెనీ గ్రీటింగ్స్ ఇన్ అడ్వాన్స్. నేను యాక్చువల్గా వివాహం అయిపోయిన తర్వాత గ్రీటింగ్స్ ఇస్తాను అనుకున్నాను. ఎనీవే అడ్వాన్స్ గా చెప్పి భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనిషిగా మన గ్రీటింగ్స్ మనం ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా మీరందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు పర్సనల్గా గ్రీటింగ్స్ చెప్తారు. సంతోషమే, మంచిది. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనుషుల గ్రీటింగ్స్ కంటే, మనుషులు చెప్పే విషయస్ కంటే మనం చెప్పేసి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు తోడుగా ఉంటాం. కానీ దేవుడు వాక్ స్వరూపిగా ఎల్లప్పుడూ మనకందరికీ ప్రత్యేకంగా
నూతనంగా జతపరచబడబోతున్నటువంటి అజయ్ మోనికలకు తోడుగా ఉంటాడు. కనుక దేవుని యొక్క మాట నుండి, దేవుని యొక్క వాక్యం నుండి నేను వాళ్ళకి గ్రీటింగ్స్ తెలపాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను బట్టి మీరు దేవుని యొక్క గ్రీటింగ్స్ కూడా నాకు కూడా చాలా ఇష్టమైన మాట, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ప్రత్యేకంగా అజయ్ మోనికులు ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబముని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ దయంతో పూర్ణులగినట్టుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. 14వ వచనంలో ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబముగా పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. అంటే ఒక మాటలో ఇక్కడ చెప్పాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రి లాంటి వాడు. ఎందుకంటే మనందరినీ కలగజేసిన వాడు. ఆ తండ్రిని బట్టి మొట్టమొదటి దంపతులు ఆదాములు కుటుంబంగా పిలువబడ్డారు. వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి మనమందరము సంతానము చాలా మంది ఇక్కడ కుటుంబంగా మారారు. దేన్ని బట్టి? సృష్టికర్త అయినటువంటి తండ్రిని బట్టి. ఈరోజు వీరు కూడా మరి భార్య భర్తలుగా జతపరచబడబోతున్నారు. దేన్ని బట్టి అంటే ఆ పరమ తండ్రిని బట్టి. ఆ పరమ తండ్రి యొక్క కృప ద్వారా కుటుంబంగా పిలువబడబోతున్నారు. కనుక ఇది చాలా గొప్ప ఉత్తమమైన విషయం. ఇందాక వాక్యం చదువుకున్న రీతిగా ప్రసంగి గ్రంథంలో ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరుగా ఉండుట అది చాలా మేలు అని, ఆ మేలు మీరు పొందుకోబోతున్నారు. కనుక మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అజయ్, ఆ తర్వాత మోనిక్ ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. Thank you so much for the awesome. Genesis chapter 2 verse 21 నుంచి 24 వరకు చదువుతారు. దరా సిస్టర్ సమంత కొన్ని నిమిషాల్లోనే మ్యారేజ్ అయిపోతుంది, సోమనే అయిపోతుంది. కానీ ఆ మ్యారేజ్ లైఫ్ ని కట్టుకోవడానికి మాత్రం చాలా సంవత్సరాలు పడుతుంది. ఎంతమంది అగ్రీ చేస్తున్నారు మాటకి? ఈ సర్వని ఇంకొక కొంచెం సేపట్లో అయిపోతుంది. కానీ ఆ మ్యారీడ్ లైఫ్ ని కొనసాగించాలంటే ఇట్స్ లైఫ్ టైం. అండ్ హెల్దీ మ్యారేజ్ ఉండాలి అంటే ఆ హెల్దీ మ్యారేజ్ లో క్రీస్తు సెంటర్ గా ఉండాలి. అండ్ ముఖ్యంగా మీ ఇద్దరికి చెప్తున్నాను, ఒక స్టూల్ కి 3 legs ఎంత ఇంపార్టెంట్, మ్యారీడ్ లైఫ్ కి కూడా 3 legs చాలా ఇంపార్టెంట్. వన్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, అండ్ తర్వాత ఫర్గివ్నెస్, ఆ తర్వాత కమ్యూనికేషన్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మ్యారీడ్ లైఫ్ వచ్చి ఉండాలంటే. అండ్ ఇంకొకటి ఈ స్కూల్ ని ఇంకొక విధంగా ఎలా అంటారంటే గాడ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత హస్బెండ్ వైఫ్. ఈ 3 లెగ్స్ లో ఏది మిస్ అయినా కూడా ఆ స్టూల్ స్ట్రాంగ్ గా నిలబడలేదు. కాబట్టి దీస్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్ ఫర్ యువర్ లైఫ్. మన మధ్యలో ఉన్న అపోస్టల్ ఎంఎస్ పాల్ గారు, సియోను సౌందర్య మినిస్ట్రీస్ సంగారెడ్డి, దయచేసి వచ్చి వాక్యాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికలు అలంకరించినటువంటి దేవుని సేవకులను వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని సేవకుల ద్వారా జతపరచబడబోతున్నటువంటి నవ యవన పురుషుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన దేవుని యొక్క సముఖమును మనం చేరి ఉన్నాం. మన మధ్యలో దేవుడు సంచారం చేస్తా ఉన్నాడు. ఇది దేవుడు సంచరించుచున్నటువంటి స్థలం అయి ఉన్నది. కొద్దిసేపట్లో దేవుని సేవకులు అజయ్ని, మోనికాని ఒక కుటుంబముగా వారిని జతపరచబడనై ఉంటున్నారు కనుక ఆ దేవుడి సేవకులుగా ఈ కార్యాన్ని ప్రభు జరిగిస్తున్నారు కనుక అందుని బట్టి ప్రభువును మనం మహిమపరచవలసినటువంటి వారు అవుతున్నాం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. ఒకసారి హల్లెలూయా. ఇంకోసారి చెప్తారా? సంతోషంగా ఉన్న వారందరూ కూడా
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయాన దేవుని వాక్యములో చదవబడినటువంటి రీతిగా మనకందరికి తెలిసినటువంటి విధముగా వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుకు నిష్కలంకమైనదిగా ఉండవలనని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. మనం చాలా ఒంటరిగా ఉన్నట్లయితే తన జీవితంలో తనకు వెంట కలగదని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారు జతపరచబడిన తర్వాత ఇద్దరుగా కూడి ఉండటం వలన వారికి మేలు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఈ సమయాన ఈ వివాహానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఒక శుభవచనాన్ని తెలియజేస్తున్నా. వివాహ కార్యము అన్నిటిలో కూడా ఘనమైనదై ఉంటుంది. వివాహ కార్యము అన్నిటిలో ఘనమైనది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది, దేవుని చేత స్థిరపరచబడినటువంటిది, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటిది, దేవుని చేత వృద్ధి పొందుతున్నటువంటిదిగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలం. దేవుని స్తోత్రము కలుగును గాక. మరి ఇక సమయాన వివాహానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇక్కడ వివాహము చేసుకునే వారు ఉన్నారు, చేసుకున్నటువంటి వారు ఉన్నారు, చేసుకోబోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఈ సమయాన వివాహము చేసుకున్నటువంటి వారికి, చేసుకోబోతున్నటువంటి వారికి, లేదా ఈ సమయాన కొద్ది సేపట్లో జతపరచబడనటువంటి వారికి ఒక శుభవచనాన్ని తెలియజేస్తున్నా. మొట్టమొదటి మీ అందరికీ ఒక శుభవచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉంటున్నాడు. యేసు క్రీస్తు పాపుల రక్షకుడు అయింటున్నాడు. యేసు క్రీస్తు రోగులను స్వస్థపరిచే దేవుడు అయింటున్నాడు. యేసు క్రీస్తు పాప విమోచన క్రయ ధనముగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి 33 సంవత్సరాలు జీవించి కల్వరి శిలువలో మానవుడి యొక్క పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాత్మ శరీరములను అర్పించి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాల వరకు తను తాను అనేకులకు కనపరుచుకొని దాదాపుగా 500 మంది చూస్తూ ఉంటుండగా ఒలీవల కొండపై నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఇది సత్యం, అబద్ధము కాదు. బైబిల్లో బోధిస్తున్నటువంటి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. దేవుని స్తోత్రము కలుగును గాక. పరలోకానికి వెళ్ళినటువంటి యేసయ్య రెండవ రాకడగా పెళ్లి కుమారుడిగా తిరిగి రాబోతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది కదా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమీపించిందని చెప్పి. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ రోజున అజయ్ మోనికాకి వివాహం జరుగుతుంది. దేవుడి సేవకులు వారిని జరిగించబోతున్నారు. దేవుడి సేవకులు వారిని ఐక్యపరచబోతున్నారు. దేవుడు వారిని దీవించబోతున్నారు. ఈ వివాహం ఏ రకంగా జరుగుతుందో తండ్రి అయిన దేవుడి సమక్షంలో ప్రభువైన యేసు క్రీస్తు వారికి సార్వత్రిక సంఘములో సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెకి వివాహం జరగబోతుంది. ఆ యొక్క వివాహం యొక్క పేరు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో యేసు క్రీస్తు వారికి భారీగా పెళ్లి భార్యగా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి యేసే దేవుడని, ఒక వ్యక్తి యేసే క్రీస్తుని, ఒక వ్యక్తి యేసే ప్రభువని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మూడవదిగా లోకములో ప్రత్యేకంగా జీవించాగా అపోస్తలుల యొక్క బోధయందును, సహవాసమందును, ప్రార్థన చేయటయందును, రొట్టెలు ఏడ తెగక నిలిచి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లయితే వారే యేసు క్రీస్తు వారికి పెళ్లి భార్యగా ఉంటారు. కనుక యేసు క్రీస్తు యొక్క రాకడ సమీపించుచున్నది. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. కనుక ఈ పెళ్లికి వచ్చినటువంటి వారిలో ఇంకా ఎవరైనా యేసుని నమ్మకపోతే యేసుని నమ్మి మీ జీవితాన్ని పునీతం చేసుకోనండి. యేసుని నమ్మితే మోక్షానికి వెళ్తారు. యేసుని నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్తారు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు వారిని ఎదుర్కొంటావు. లేదా భయంకరమైనటువంటి శ్రమలు గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కనుక ఇంకా ఎవరైనా యేసుని నమ్మకపోతే అజయ్ మౌనిక యొక్క పెళ్లి ఒక మీకు శుభవచనం. ఇది ఒక మీకు మంచి శుభార్త. ఇది మీకు ఒక మంచి అవకాశం. కనుక యేసుని నమ్మి మీ జీవితాన్ని ధన్యం చేసుకోనండి. నిత్య ఆనందం పరలోకంలో ఉంటుంది. నిత్య దుఃఖం, నిత్య బాధ, నిత్య వేదన, ఘోరమైన
అగ్నిగుండం నరకములు ఉంటుంది కనుక ఆ నరకములను తప్పించడానికి యేసు యొక్క పెళ్లిలో మరొకసారి మీతో మాట్లాడుతున్నాను కనుక నమ్మని వాళ్ళందరూ కూడా యేసుని మీ జీవితాలు పుట్టుదల చేసుకోవాల్సిందిగా మరి చేస్తున్నాను. దేవుడి సేవకునిగా ఆ చెయ్యికి మోడిగా చెప్పే మాట ఏంటంటే, నిరంతరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నట్లయితే మీరు ధన్యులు. అప్పుడు నీలోని నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. అమ్మ నీ కవిట్లో నీ భర్త తన కష్టార్జితాన్ని అనుభవించేవాడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చే పిల్లలు మీ భోజనము వల్ల చుట్టూ ఒలివల మొక్కలు ఉంటారు. అప్పుడు మీ ఇంటి మీద యెహోవా సమాధానం ఉంటుంది కనుక మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యపు జీవితాన్ని కలిగి దేవుని ప్రేమిస్తూ సంఘ సావాసములో నిలుచుంటూ దేవుని ఆరాధిస్తూ ప్రభువును కొనసాగాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. యేసుని నమ్ముకుందాం, మన జీవితాలు పునరుద్ధరణ చేసుకుందాం, వాక్యాన్ని సర్వస్వం పొందుకొని దేవుడి రాజ్యంలో ప్రవేశించుదాం. అటు గొప్ప కృప దేవుడు మనకి అందరికీ దయచేయును గాక. ఆమేన్. వివాహం మెయింటైన్ చేయడం, లైఫ్ మెయింటైన్ చేయడం స్ట్రగుల్స్ తో వెళ్ళాలి. అండ్ మోర్ అబ్బాయి ఏమో అజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ అబ్బాయి ఏమో బిఎస్సి నర్సింగ్. సో ఇక్కడ వీళ్ళలో వచ్చే క్లాషెస్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ ప్రతి మ్యారేజ్ లో క్లాషెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళలో వచ్చేసరికి క్యాలెండర్ ఆర్ మ్యారేజ్ అనేది, ఎందుకంటే దానికి షిఫ్ట్స్ ఉంటాయి అండ్ షిఫ్ట్స్ ఉండొచ్చు. సో వాటిలో కూడా దేవుని ఒక సెంటర్ ఫోర్ గా పెట్టుకున్నట్లయితే కనుక యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్. అండ్ దెన్ మ్యారేజ్ అనే పదము గ్రీక్ నుంచి తీయబడింది, హెమియో అనే పదం నుంచి. దాని రూట్ వర్డ్ మనం చూసినట్లయితే జెమ్ అంటారు. మనం కొంతమంది వేసుకుంటారు కదా డైమండ్స్ కానీ ఎమరల్డ్స్ కానీ రూబీస్ కానీ. అది మంచిగా రావాలి అంటే కొన్ని సంవత్సరాలు దాన్ని ఫ్యూజ్ టుగెదర్, అంటే అది కొలిమిలో ఏమంటుంది, లేకపోతే భూమిలో అన్ని కలిసి చాలా ఎలిమెంట్స్ కలిసి ఎప్పుడైతే అది ఇదైతుందో, భూమిలో చాలా సంవత్సరాలు జరుగుతుందో, ఒక మంచి స్టోన్ గా, ఒక మంచి జమ్ గా, ఒక మంచి డైమండ్ గా, లేకపోతే ఎమరల్డ్ గా, రూబీస్ గా బయటికి రావడం జరుగుతుంది. సేమ్ వే విత్ మ్యారేజ్ ఆల్సో. మ్యారేజ్ లో కూడా మనం చూసినట్లయితే డిఫరెంట్ హిస్టరీస్ నుంచి ఉంటారు, డిఫరెంట్ హిస్టరీస్ ఉంటాయి. మీ లైఫ్ లో ఒక హిస్టరీ ఉంటుంది, వాళ్ళ లైఫ్ లో ఒక హిస్టరీ ఉంటుంది. అండ్ దెన్ కల్చర్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి, తర్వాత మెమరీస్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, ట్రాజడీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలోనే చూస్తే ఒకరు బీటెక్, ఇంకొకరు బిఎస్సి. అండ్ దెన్ మీరు వచ్చిన ఫెయిత్ ఏదైతే ఉందో ఆ ఫెయిత్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, మీ అప్బ్రింగింగ్ కూడా వేరేగా ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒకే ఫ్లెష్ గా, లేకపోతే ఒకే శరీరంగా మార్చబడాలి అంటే అది అంత ఈజీ కాదు. ఒకేసారి ఒకే రోజు మంచిగా అయిపోవాలి చాలా, లేదా ఒక మంచి హస్బెండ్ గా ఉండాలి, ఒక మంచి వైఫ్ గా ఉండాలి అంటే సాధ్యమా అండి? చెప్పండి, అందరూ చెప్పండి, సాధ్యమా? అండ్ చాలా మంది హస్బెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ మదర్స్ తో పోలిస్తూ ఉంటారు. మా మదర్ మంచిగా వంట చేసి పెడుతుంది, చాలా చక్కగా చేసి పెడుతుంది అంటే మీ మదర్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ అది 20 years 55 years అంత మంచిగా వండుతారు. అదే వైఫ్ అలా ఉండాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో ఆ టైం ఇవ్వండి. ఇద్దరు కూడా ఒకరి ఫాల్స్ ఒకరిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళేవారి ఉండాలి. అదే మ్యారేజ్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో కొన్నిసార్లు we require God in our lives. దేవుడు లేకుండా ఏ వివాహం కూడా సరి అయిన విధముగా ఉండదు. ముఖ్యంగా మీ ఇద్దరికి, వీళ్ళందరికీ ఓకే, బట్ ముఖ్యంగా మీ ఇద్దరికి చెప్తున్నాను. సో ఒక మ్యారేజ్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే, అది పర్మనెంట్ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. బికాస్ యూ కమ్ ఫ్రమ్ సెపరేట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మీ ఇద్దరికి ఉంటాయి. ఇట్ గోస్ త్రూ స్ట్రాంగ్ ప్రెషర్ లేకుండా ఇక్కడ ఎవరు మ్యారేజ్ తీసుకెళ్ళినట్టయితే కనుక ఒక స్ట్రాంగ్ మ్యారేజ్ గా నిలబడుతుంది. అప్పుడు ఏమైతుందంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రెషర్స్ నుంచి జమ్లా ఎప్పుడైతే బయటికి ఏకంగా వస్తారో యూ విల్ థింక్ అలైక్. ఇద్దరు ఒకే విధంగా ఆలోచించడం ప్రారంభిస్తారు, ఒకే విధంగా యాక్ట్ చేయడం ప్రారంభిస్తారు, ఒకే విధంగా ఫీల్ అవ్వడం ప్రారంభిస్తారు. ఇవన్నీ
మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ లో ఉంటారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ ఇట్స్ ఎ రోలర్ కోస్టర్. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ లో మేము చాలా బాగుండే వాళ్ళం అని అనుకుంటారు. ఒకసారి తిరిగి బ్యాక్ మీ మ్యారేజ్కి వెళ్ళి చూడండి. ఇక్కడ ఉంటే మమ్మీ వాళ్ళు గుర్తొస్తారు, మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే హస్బెండ్ గుర్తొస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ అలవాట్లకి మీ అలవాట్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ రోలర్ కోస్టర్ ని ఎంజాయ్ చేస్తూ మ్యారేజ్ ని ముందుకు తీసుకెళ్లే వారిగా ఉండాలి. అండ్ నెవర్ allow third person in your life. It might be your parents, your friends, or whoever it is. థర్డ్ పర్సన్ ని మీ మ్యారేజ్ లోకి దేవుడిని తప్ప వేరే వాళ్ళని ఎలా చేశారంటే అది మళ్ళీ ఇందాక చెప్పాను కదా, స్టూల్ కి 3 legs మాత్రమే ఉండాలి. అంటే ఆ థర్డ్ లెగ్ దేవుడు తప్ప వేరే ఏ మనిషి ఉన్నా కూడా ప్రాబ్లం గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ త్రూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీది నాది అనే ఆ మనస్తత్వం నుంచి మనది అనే మనస్తత్వం కోసం మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్. ప్రే టుగెదర్. మీ ఎంగేజ్మెంట్ లో కూడా నేను చెప్పడం జరిగింది, ఇద్దరు కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయడము. మనకి ఫిజికల్ గా వాటర్ తాగడం ఎంత నెసెసిటీనో, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం ఎంత నెసెసిటీనో, యాజ్ ఎ కపుల్ గా ఇద్దరు కలిసి ఎవ్రీ డే ప్రార్థన చేయడం అంత నెసెసిటీ. అండ్ లాస్ట్ ఒక 5 లవ్ లాంగ్వేజెస్ చెప్పేసి ముగించేస్తాను. మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ లో ఎందుకు గొడవలు ఏర్పడతాయంటే మీది ఏ లవ్ లాంగ్వేజ్ గుర్తించినప్పుడు ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఫస్ట్ మాటలు, వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్. నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కి ఏ లవ్ లాంగ్వేజ్ ఇష్టమో అది ఇద్దరు తెలుసుకోవాలి. అది మాటల ద్వారా, లేదా కొంతమందికి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఇష్టం. భార్యలు చాలా మంది భర్తల దగ్గర ఇచ్చే కంప్లైంట్ ఏంటిదంటే మీరు నాతో సమయం ఎక్కువ గడపట్లేదు అనేసి. సో ఒకవేళ సమయం ఎక్కువ గడపడము మీ యొక్క లైఫ్ పార్ట్నర్ది ఆ లవ్ లాంగ్వేజ్ అయితే దాన్ని ఎక్కువ ఇవ్వదు. మూడవదిగా చూసినట్లయితే రిసీవింగ్ గిఫ్ట్స్, బహుమానాలు పొందుకోవడం లేదా ఇవ్వడం. అండ్ తర్వాత సేవా క్రియలు చేయడం నాలుగోది. ఐదోది ఫిజికల్ టచ్, స్పర్శ అనేది ఇష్టపడతారు. సో ఈ లవ్ లాంగ్వేజెస్ లో 5లో ఏది మీ లైఫ్ పార్ట్నర్కి ఇష్టమో అది గుర్తించి మీరు ఇచ్చినట్లయితే కనుక ఆ మ్యారేజ్ లైఫ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ ఇద్దరి మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మీ చర్చ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మీ సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. దేవుడి వాక్యం మీ వినికిడిలో ఫలింపచేయగా. అండ్ మనము ముఖ్యమైన సమయానికి వచ్చామండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు అని కోరుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ జి రాజు గారు షాలోమ్ ప్రిన్స్ మినిస్ట్రీస్ ఉప్పల్ నుంచి వచ్చారు. ఇప్పటిదాకా వాక్యం విన్నాము, గ్రీటింగ్స్ విన్నాము. ఆ తర్వాత ఇప్పుడు వివాహాన్ని జరిపించటకు పాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఘటనకి వెళ్ళక ముందు దయచేసి వర్షిప్ టీమ్ ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. జస్ట్ ఒక పల్లవి. నీ కృపయే ఆదరణం, నీ కృపయే శాంతి. ఏనని సంగుణము నా ప్రేమే లేదు. ఏనని సంగుణము
దేవునికి మహిమ కలుగుగాక. ప్రమాణాలు చేసేటువంటి సమయంగా ఉంటున్నది. ఈ సమయమందు మొదటిగా దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రములు. రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అపోస్తలులు డాక్టర్ ఎంఎస్ పాల్ గారికి వందనాలు. సో అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి రెవరెండ్ మరి రాజన్న, సో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సో ఇంకా పాస్టర్ ఎం సురేష్ పాల్ గారు, వారికి వందనాలు. సో అలాగే మరి స్థానిక పాస్టర్ లిలియా జాన్సన్ గారు మరి చాలా చక్కని మాటలు మనకు తెలియజేస్తారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కుమారుడు పెళ్లి కుమార్తె అజయ్ కుమార్, మౌనిక మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రములు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా వారు ఎప్పుడెప్పుడు వివాహం అవుతుందా అని చెప్పి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుండి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు, సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన ఫలితముగా దేవుడు వారి ఇరువురిని కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఈ దినమందు ఒక కుటుంబముగా వారిని దేవుడు కట్టబోతున్నాడు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వారిద్దరు కూడా లేచి మరి నిలబడినట్లయితే మరి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. వివాహం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చారు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఈ సమయమందు కొన్ని విషయాలు ముందుగా కూర్చున్నటువంటి వారితో ఒక ప్రశ్నను అడగాలి అని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి నేను అడుగుతున్నటువంటి దానికి మీరందరూ కూడా జవాబు ఇవ్వాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు కూడా వస్తారు, ముందుకు వస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉండండి ముందుకు రావడానికి. సో ఈ సమయం ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా ఒక చిన్న ప్రశ్న. ఈ వివాహము జరగకూడదని, ఈ వివాహం జరుగుటకు వీలు లేదని న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన, వ్రాతపూర్వకమైన ఆటంకములు ఏమైనా ఉంటే ఇప్పుడే వీళ్ళు తెలియచేయాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లేనట్లయితే చప్పట్లు కొడుతూ మీ యొక్క ఆమోదాన్ని మీరు తెలియచేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందరు చప్పట్లు కొడుదా? రైట్. దేవునికి స్తోత్రములు. అలాగే ఈ సమయంలో ఇరు పక్షాల పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తల్లిదండ్రులు రండి, పేరెంట్స్ ముందుకు రండి. రండి. హేతుబద్ధమైన, వ్రాతపూర్వకమైన ఏమైనా మీకు ఆటంకాలు ఉన్నాయా? అందరు చెప్పలు కొడదాం. రైట్. సో అలాగే పెళ్లి కుమార్తె మౌనిక మరి యొక్క తల్లిదండ్రులు కూడా మన మధ్యలో ఉన్నారు. రేచల్ రాణి దానియేలు గారు, దేవునికి స్తోత్రములు. ఈ సమయం ముందు మరి వివాహం జరగకూడదని, వివాహం మరి జరుగుటకు వీలేదని, లేకుంటే న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన, వ్రాతపూర్వకమైన ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, అందరు చెప్పలు కొడదామండి. రైట్. సో అలాగే మెయిన్ ఇంపార్టెంట్, ఈరోజు వివాహము చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. సో వారిని ఒకసారి మనం అడుగుదామండి. రైట్. మరి కూర్చున్నటువంటి వారందరూ కూడా మీ సమ్మతి తెలియచేశారు. తల్లిదండ్రులైనటువంటి వారు కూడా మీ సమ్మతిని తెలియచేశారు. సో అలాగే ప్రాముఖ్యంగా వివాహం చేసుకోబోతున్నటువంటి ఈ సమయమందు అజయ్ కుమార్, మౌనిక వారిని ఒకసారి మనం అడుగుదాం. మరి మీరిద్దరు కూడా మీకు ఇష్టమేనా?
మోనిక. రైట్, ఒకసారి చెప్పలు కొడదాం. సో అందరు కూడా మీ సమ్మతిని తెలియజేశారు కాబట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ప్రమాణాలు చేయబోతున్నారు. ఈ వివాహ ప్రమాణాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు నిర్మించినటువంటి దేవునిగా ఉన్నారు. వ్యక్తిగత జీవితాలను కూడా ఆయన కట్టుచున్నటువంటి మరి దేవునిగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఈ సమయమందు వీరిద్దరు కూడా ప్రమాణం చేయడానికి ముందుగా సో అమ్మాయి యొక్క కుడి చేతిని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అబ్బాయి యొక్క కుడి చేతిలో మరి పెడతారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. దేవునికి స్తోత్రములు. ఈ సమయమందు తల్లిదండ్రులు ముందుకు వచ్చి మరి అమ్మాయి యొక్క కుడి చేతి మౌనిక యొక్క కుడి చేతిని తీసి మరి అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టాలని ఓకే చిన్న ప్రార్థన చేస్తాం. జీవము కలిగిన మా దేవ, నీ వినడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో బ్రతుకుతుంది. మేమందరము నీ ప్రియ బిడ్డలము నీ పాదాల వైపు చూస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ శుభ కార్యమును బట్టి, శుభ దినమును బట్టి, శుభ సమయమును బట్టి వందనాలు స్తోత్రాలు మరొకసారి సమర్పిస్తూ ప్రత్యేకంగా తండ్రి ప్రభా నాయన తండ్రి మౌనిక తల్లిదండ్రులు మౌనిక చేతిని ఇదిగో తండ్రి అజయ్ కుమార్ తన చేతిలో పెట్టి ఉండగా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన వీరిరువురు నాయన ఒకరికి ఒకరు మీ యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ ప్రసన్నతలో సంఘ సమక్షములో సేవకులు ఎదుటను ప్రభా తండ్రి వాక్యపు వెలుగులో వారు ప్రమాణం చేయలేకుండా వారిని సిద్ధపరచండి. వారు చేసినటువంటి ప్రమాణము తండ్రి ఇదిగో నాయన హృదయపూర్వకంగాను ఇష్టపూర్వకంగాను ఈ థ్యాంక్ యూ పాస్టర్. మీరు తల్లిదండ్రులు కూర్చోవచ్చండి, మీరు వెళ్ళి కూర్చోనండి. తర్వాత ఇల్లు స్తోత్రులు అజయ్ కుమార్ అలాగే మౌలిక ఈ ప్రమాణాలు అనేటువంటివి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ ప్రమాణాలు గుర్తుపెట్టుకొని వారి కుటుంబ జీవితంలో వారు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఒక విషయం మనం గమనించాలి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రమాణము ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానము ప్రమాణము ఎన్నడూ ఆయన మర్చిపోడండి. ఆయన దాన్ని నెరవేర్చే దేవునిగా ఉన్నారు. సో ఈరోజు అజయ్ కుమార్ అలాగే మౌనిక చేస్తున్నటువంటి ప్రమాణాలు కూడా వారి జీవితాంతము గడవని కూడా గుర్తు పెట్టుకుని వాటిని నెరవేర్చాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రైట్, మరి ఈ సమయంలో ముందుగా అజయ్ కుమార్ మరి నేను చెప్పేటువంటి మరి విషయాన్ని చెప్పాలి పెట్టుకోండి. సో దానికంటే ముందు ఒక పని చేస్తాం. సో అమ్మాయి కళ్ళలోకి చూస్తూ ఒకరినొకరు చూస్తూ వారు ప్రమాణాలు చేయాలి. అందరు చెప్పలు కొడదాం. మరి చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. సో నన్ను చూసి చెప్పడం కాదండి. సో మౌనికను పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి మౌనికను చూసి చెప్పాలి. హల్లెలూయా. నేను అందరికి వినపడుతుందండి, దగ్గర పెట్టు. కుమారను నేను మౌనికాను నిన్ను ఇది మొదలుకొని నా భార్యనుగా స్వీకరించి కలిమియందును లేమియందును నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి
సంరక్షించేదను నా జీవిత కాలమంతయు వేరొక స్త్రీని ఆశింపక మీతోనే అనగా మౌనిక అను నీతోనే కాపురము చేయుదును నీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులుగా భావించి గౌరవించదనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ఆమేన్. మౌనికాను నేను వినబడుతుందండి. కొంచెం కాదు నేను అజయ్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని నా భర్తనుగా స్వీకరించి కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితుల యందును నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించేదను నా జీవిత కాలమంతయు వేరొక పురుషుని ఆశింపక నీతోనే అనగా అజయ్ కుమార్ అను నీతోనే కాపురము చేయుదును నీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులుగా భావించి గౌరవించదనని ప్రేమించదనని చూచుకొనేదనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ఆమేన్. అందరు చెప్పగలుగుతామండి. కూడా చాలా చక్కగా వాళ్ళు దేవుని ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట బంధుమిత్రుల ఎదుట వారు ప్రమాణాలు చేశారు. దేవునికి స్తోత్రములు. మరి వివాహానికి గుర్తుగా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా మీరు ఒకవేళ మంగళ సూత్రము తీసుకొచ్చినట్లయితే మీరు త్వరగా ఇక్కడికి తీసుకొని రండి. మన వివాహానికి గుర్తుగా అజయ్ కుమార్ మౌనికకు ధరింపు చేయడానికి మరి బంగారు మంగళ సూత్రాన్ని వారు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ సమయంలో దైవజనులు ధరింపు చేయడం జరుగుతుంది. మరి ఈ సమయంలో అయ్యగారు ప్రార్థన చేస్తారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ತಾಯಿಯು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ತಂದೆಯಾದ ದೇವರು ಪವಿತ್ರಾತ್ಮನ ಆಶೀರ್ವಾದ ಮೂಲಕವಾಗಿ ಈ ಪ್ರಮಾಣ ಮಾಡಿರುವಂತ ಮದುಮಕ್ಕಳು ಮದುವೆ ಎಂಬ ಪವಿತ್ರ ಸಂಸ್ಕಾರದ ಮೂಲಕ ಇಬ್ಬರು ಒಂದೇ ಶರೀರವಾಗಿ ಗಂಡ ಹೆಂಡತಿಯರಾಗಿ ಕುಟುಂಬ ಬಾಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಜೀವಿಸುವಾಗ ಈ ತಾಳಿಯು ಕೇವಲ ಹೊರತೋರಿಕೆಯ ಸಂಕೇತವಾಗಿದ್ದರೂ ಅಂತರದಲ್ಲಿ ಹುಟ್ಟುವಂತ ದೈವಾನುಗ್ರಹವನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸುವಂತ ಒಕ್ಕಟ್ಟಿನ ಚಿಹ್ನೆಯಾಗಿದೆ. ಇದನ್ನು ಕಟ್ಟಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ಮಕ್ಕಳು ಅವರು ಮಾಡಿದ ಪ್ರಮಾಣವನ್ನು ತಮ್ಮ ಜೀವನದ ಕೊನೆ ಉಸಿರಿರುವವರೆಗೂ ಪರಿಪಾಲಿಸಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆಯೂ ನಿಜವಾದಂತ ಕ್ರೈಸ್ತ ಕುಟುಂಬವಾಗಿ ಬದುಕಿ ಬಾಳ್ವೆ ಮಾಡಿ ನಿನಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ಮಕ್ಕಳಾಗಿ ಬಾಳಲು ಕೃಪೆ ಮಾಡಿ ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಾದ ತ್ರಾಯಕ ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಿಸಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತೇನೆ. ದೇವರಿಂದ ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಿ చెప్పినట్టుగా వీరిద్దరు కూడా ఎవరిని వారి కేంద్రంగా ధరించి ఉండాలంటే క్రీస్తును కేంద్రంగా వారు ధరించి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వారిద్దరి మధ్యలో ఏ వ్యక్తి కూడా ఉండకూడదు, కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును వారు ధరించుకున్నటువంటి వారిగా ఉండాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మంగళ సూత్రాన్ని వారు ధరింపజేస్తారు. మూడు వేస్తారు. ఎవరైనా
నేను చెప్పే మాట చెప్పండి. అక్షయ్, నేను చెప్పేటువంటి మాట స్థిరమైన ప్రేమకును వివాహముల నుంచి ధరింపచేయుచున్నాను, నీకు ధరింప చేయుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఆమేన్. అందరు చెప్పలు కొడదామండి. అందరు చెప్పలు కొట్టండి. కోరుకున్న చిరిగి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిరిగి పొందెను, కననైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము. కోరుకున్న చిలిమి పొందెను, కననైన తొమ్మిదిలో మౌనిక చెప్తుంది. నేను చెప్పేటువంటి మాట చెప్పండి. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు వివాహానికి సూచనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఆమేన్. అందరు చెప్పలు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రములు. మరి వారిద్దరు కూడా పూలమాలలు ధరించుకోవడానికి రెడీగా ఉన్నారు. సో వివాహం ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. సో ఈ చివరి ఘట్టం పూలమాలలు ధరించుకోవడం. దేవునికి స్తోత్రములు. మరి లేట్ అయినా కూడా దేవుడు చక్కగా అన్ని కూడా తనకు మహిమకరంగా ఇరుపక్షాల వారికి దేవుడు దీవెనకరంగా దేవుడు జరిగిస్తూ వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి బెలియా జాన్సన్ గారు, పాస్టర్ గారు ఎంతో చక్కగా వారి కార్యక్రమాన్ని మరి నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారిని సంఘాన్ని పరిచయం దేవుడు నూరంతలుగా దీవించుగాక. అలాగే నూతన కుటుంబ జీవితంలో అడుగుపెట్టినటువంటి మరి ముఖ్యంగా పెళ్లి కుమార్ని పెళ్లి కుమార్తెను అజయ్ అలాగే మౌలికను దేవుడు నూరంతలుగా దీవించుగాక. ఆమేన్. సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కపుల్ కోసము ప్రార్థన చేస్తారు. దయచేసి ఎవరైతే దైవజనులు ఉన్నారో అందరూ కూడా వచ్చినట్లయితే మోకరించినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ಿಗರಾಗಿರುವುದು ಸರಿಯಲ್ಲ, ಆತನಿಗೆ ಸರಿ ಬೀಳುವ ಸಹಕಾರಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಿರುವುದಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಆತನ ಒಂದು ಎಡಪಕ್ಕೆ ಎಲುಬನ್ನು ತೆಗೆದು ಸ್ತ್ರೀಯನ್ನು ಉಂಟು ಮಾಡಿ ಆದಾಮನು ಆಕೆಯನ್ನು ನೋಡಿ ಈಕೆಯು ನನ್ನ ಎಲುಬಿನಿಂದ ಬಂದ ಎಲುಬು, ನನ್ನ ಮಾಂಸದಿಂದ ನನ್ನ ಮಾಂಸವೆಂದು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅವರಿಬ್ಬರು ಒಂದೇ ಶರೀರವಾಗಿ ಬದುಕಿ ಬಾಳುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಿ. ಭೂಮಿಯನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರಿಂದ ಪಾದ ಸೇವಕರಾದ ನಾವು ಯಾಜಕ ವರ್ಗದವರ ನಿನಗೆ ಮಹಿಮೆ ತರುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಮಕ್ಕಳು, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಂತ ಮಕ್ಕಳು, ನಂಬಿಕೆಗಳನ್ನು
ನಮ್ಮ ಜೀವನದುದ್ದಕ್ಕೂ ಪರಿಪಾಲಿಸಿ ನಿನಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ಮಕ್ಕಳಾಗಲಿ ಕೃಪೆ ಮಾಡೆಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆ. ಆಮೆನ್. ಈಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನಿನ್ನ ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆ, ಶಾಂತಿ, ಸಮಾಧಾನ ನಡೆಸುವಿಕೆ ನಿತ್ಯ ನಿರಂತರವಾಗಿ ಕುಟುಂಬ ಜೀವಿತವನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಬಾಳುವಂತ ಪ್ರಿಯ ಮಕ್ಕಳೊಂದಿಗೆ, ನವ ದಂಪತಿಗಳೊಂದಿಗೆ ಬೆಳೆಯಾಗಿ. ಆಮೆನ್.